ఈ ఆత్మగౌరవ భవనాలు ఎందుకు ఇచ్చినా మీకు తెలుసా? నేను చిన్నప్పుడు చూసిన. ఇది వైశ్య హాస్టల్, ఇది రెడ్డి హాస్టల్, ఇది వెలమ హాస్టల్, ఇది గౌడ హాస్టల్. ఆ హాస్టల్లో పిల్లలు 70 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం వచ్చి పెద్ద పెద్దోళ్ళు అయింది. ఒక ఆసరా. ఇగో గీ ఆసరా నా వంశాలకు కూడా ఉండాలని కోరుకున్నా. ఈ ఆసరా నా ఉద్యోగంలో కూడా ఉండాలని కోరుకున్నా. మా వాళ్ళు హైదరాబాద్ కట్టే రాత్రి అయింది మా భవనానికి పోదాం పవన్ భావన ఉండాలి. మావాడికి అవసరం పడితే దానిలో మా దగ్గర హాస్టల్ ఉన్నది, మా పిల్లగానే లేద్దాం అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి. అక్కడి నుంచే పుట్టింది. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు అక్కడ గొప్పగా విలసిల్లాలి. అవి పోదు, కనుమరి కావద్దని చెప్పి అవన్నీ ఆ పిల్లలు చదువుకోవడానికి కావచ్చు. రాత్రిపూట వస్తే నాకు ఒక భవనం ఉందని చెప్పి లాడ్జీలో పడుకోకుండా ఇవి నా సొంత భవనం పడకుండా భావన కావచ్చు. ఇవన్నిటి కోసం ఆత్మగౌరవ భవనాలు పెట్టారు. 78 కులాలకు ఇచ్చినవి, నాకు తెలిసి 78 ఇచ్చినవి. 10 ఎకరాల నుంచి మొదలుపెట్టి 6 ఎకరం దాకా ఇచ్చారు. చిన్న చిన్నలో కూడా ఇచ్చినాం.